శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు 9వ తేదీ నవంబర్ నుంచి 15వ తేదీ నవంబర్ వరకు గల కాలానికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యూతులు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకుంటూ వాటి యొక్క ఫలితాలను తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో చంద్రుడు, కర్కాటక రాశిలో గురువుగారు ఉన్నారు, సింహరాశిలో కేతువు, ఇక తుల రాశిలో శుక్ర రవి, కుజ బుధులు వృశ్చిక రాశిలో బుధుడు వక్రించి ఉన్నాడు. రాహు గారి యొక్క స్థితి సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉండగా శని గారి యొక్క వక్రించిన స్థితి మీనరాశిలో ఉంటూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ 15వ తేదీ నవంబర్ నాడు గ్రహస్థితులలో ఎటువంటి మార్పు లేదు. చంద్రుని యొక్క గమనము ప్రతి 2 రోజులకి మారుతూ ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క గమనము మటుకు మారి ఉన్నది కన్యా రాశిలోకి. అలాగే శని గారి యొక్క వక్రత పోయింది, ఆయన మళ్ళీ రుజుమార్గంలోకి దృష్టిని పెట్టారు. ఇవి గ్రహస్థితులు కాగా గురువు గారి యొక్క స్థితి ఉచ్చస్థానంలో ఉంటూ బుధ కుజుల మీద పంచమ దృష్టి పడుతోంది. అలాగే నవమ దృష్టి శని గారి మీద మీన రాశి మీద పడుతుంది. శని గారి యొక్క దృష్టులు రాశుల మీదే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. కుజుని యొక్క 4వ దృష్టి రాహు గారి మీద పడుతోంది. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విశేషాంశం. అలాగే అష్టమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. ఇవి గ్రహాల యొక్క దృష్టులు కాగా వీటి యొక్క ఫలితాలు గురువు గారికి సంబంధించి ఉచ్చస్థానంలో ఉన్నారు, పంచమ దృష్టి చేత బుధ కుజులని చూస్తున్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయి. ఏ ఏ రాసుల వారికి ఈ రకమైన ప్రయోజనం వస్తుంది అనేది రాసుల్లో తెలియచెప్పుకుందాము. అలాగే బుధ కుజుల యొక్క సమ్మేళనము ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత వ్యాపారము, భూములు, కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. రవి గారి యొక్క స్థితి నీచ పడుతూ నీచ భంగం అయి ఉన్న కారణం చేత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఏ ఏ రాసుల వారికి అవి తగ్గుతాయి అనేది మనం మళ్ళీ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ మార్పులు లేని కారణం చేత దృష్టికి సంబంధించి శని గారి యొక్క దృష్టి పూర్ణ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఒక విధమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి నుంచి జయించడానికి యోగా చెయ్యాలి. ఇది ప్రతివారు చేయవచ్చు, చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాలు రవి శుక్రులు కానీ బుధ కుజులు కానీ ఇవి మంచి సమ్మేళనాలు కాబట్టి తద్వారా మంచి ఫలితాలే మానవాళికి కలుగుతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక గురువు గారి దృష్టి శని గారి మీద కూడా పడుతుంది అనుకున్నాం కదా. దీనికి సంబంధించి శని గారికి సంబంధించి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా చదవడం, శని గారికి తైలాభిషేకం చేసుకోవడం ఇవి చాలా చాలా మంచి పద్ధతులు. ఇంకా తగ్గుతాయి ఆ చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఏ రాసులకైనా కానీ ఆ ఫలితాలన్నీ తగ్గుతాయి. ఎందుకంటే గురువు గారి దృష్టి ఉన్నప్పుడు ఏ గ్రహం అయినా సరే ఖచ్చితంగా మంచి చేస్తుంది. ఆ గురువు యొక్క గురుత్వానికి లోబడి ఉంటుంది అనమాట. కాబట్టి మంచి జరుగుతుంది. ఈ మంచి జరగడం కోసం మరింతగా ఆ గ్రహాలకి గనక మనము స్తోత్ర పారాయణలు లేదా పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెడదాము. కుంభరాశి. కుంభరాశి వారికి చాలా చాలా గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. మీకు మీరు చేసే కృషి వల్ల, మీరు చేసేటటువంటి ప్రయత్నాల వల్ల ఈ గడ్డు కాలాన్ని దాటవచ్చు. మరీ అంత గడ్డు కాలమా అంటే కొద్ది రోజులు అలా అనిపిస్తుంది. ఆ తరువాత మళ్ళీ చాలా చాలా మంచి రోజులు వచ్చేస్తున్నాయి. మరి అప్పటి వరకు అండి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం బాగున్న విశేషం కారణం చేత భార్యాభర్తల అనుకూలత విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలోనూ మీరు ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ మీకు కొద్దిగా ఆనందం కలిగించే విధంగా ఉంటాయి.
ఇక్కడ మానసిక ఆనందం ఒక్కటే మీకు బాగా సంప్రాప్తమవుతుంది. ఫలితాలు, మిగతా ఫలితాలన్నీ కూడా ఇప్పుడే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయా అంటే ఇప్పుడు ఏమీ లేవు. నవగ్రహాల యొక్క పూజ చేసుకోవాలి, లేదా స్తోత్ర పారాయణాలు చెయ్యాలి, లేదా నవగ్రహ హోమం చేసుకోవాలి, శివారాధన తప్పనిసరిగా చేయండి. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబ జీవితంలో శనిగారి యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలు అంత సరిగ్గా లేవు అనిపించేటట్టుగా ఉంటాయి. పునః ఆలోచించాలి అనేటట్టుగా ఉంటాయి. కాబట్టి మీరే 1-4 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఆ తదుపరి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి, వ్యవహారాల రీత్యా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి, వివాహాది శుభకార్యాలు అంత వెంటనే కుదిరేటట్టుగా కనిపించబోవడం లేదు. మరి భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఇప్పటికే ఎవరైనా ఎడమొగం పెడమొగంగా ఉన్నట్టయితే వారు ఇప్పట్లో మళ్ళీ వెంటనే కలవలేరు. ఆ ఎడమొగం పెడమొగం అనేది ఇంకా కొద్ది దూరం అలాగే కొనసాగుతూ ఉంటుంది, కొద్ది కాలం అలాగే కొనసాగుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా కాస్త అశాంతికి దారితీసే పరిస్థితులు. షష్ఠస్థానంలో గురు సంచారం కూడా ఏదన్నా మీద పడే అపవాదుల్ని మీరు మోయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏమీ ఎదిరించడానికి ఉండదు. మీ వైపు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు ఇంకా కొద్ది కాలం నాకు బలం కావాలి, నా వైపు మాట్లాడే వాళ్ళు లేరు, నన్ను సమర్థించే వాళ్ళు లేరు, నేను చెప్పింది విని కరెక్టే వీడి వాదన అనేవాళ్ళు లేరు, కాబట్టి నేను కొద్ది కాలం వేచి ఉండి పరిస్థితులు నా అదుపులోకి వచ్చిన తరువాత అప్పుడు మాట్లాడాలి అని అనుకోవాలి. మీరు అనుకుంటారు కూడా. దానికి కొద్ది కాలం వేచి ఉండాల్సి వస్తుంది. స్త్రీలు కానీ, విద్యార్థులు కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఎవరినైనా తీసుకోండి. ఇక్కడ కొద్దిగా శారీరక కష్టం ఎక్కువయ్యే కాలంగా కనిపిస్తుంది. ఒక్క పిత్రార్జితం మటుకు మీకు చేతికి వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అది కూడా మీరు కృషి చేసుకున్న దాన్ని బట్టి. ఏ విధంగా కృషి చేయాలి? దైవానికి చెయ్యాలి ప్రయత్నాలు, మనుషులకి కాదు. దైవ సేవ చెయ్యండి. అప్పుడు ఆ వచ్చే పిత్రార్జితం ఏదన్నా మీ చేతికి ఆటంకం లేకుండా అందుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి అష్టమ చంద్ర దోషం ఉంది కాబట్టి అనుకూల పరిస్థితులు లేవు అని చెప్పి తెలియజేస్తూ, పూర్తిగా దైవాన్ని నమ్మండి, దైవారాధన చెయ్యండి, ప్రయత్నం విడవకుండా ఉండండి, మనోబలం కోల్పోకుండా ఉండండి. ఇలా ఉండడం వల్ల, యోగా చేయడం వల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.